ఆంధ్రప్రదేశ్లో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో లక్షలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి. అయితే తెలంగాణకు ఆ సమస్య లేదని అనుకుంటుండగానే ఎంత చికెన్ వ్యాధితో సిద్దిపేట జిల్లాలో వేలాది కోళ్లు మృతి చెందుతున్నాయి. సిద్దిపేట జిల్లా వర్కల్ మండలం మజీద్పల్లి గ్రామంలో పెద్ద ఎత్తున కోళ్లు మృతి చెందాయి. నిర్వాహకుడు ఎస్కే అలీ మాట్లాడుతూ కొంతకాలంగా పౌల్ట్రీ ఫామ్ ను అద్దెకు తీసుకుని కోళ్ల పెంపకం నిర్వహిస్తున్నామని, గత 2 రోజులుగా అంత చికెన్ వ్యాధి బారిన పడిన కోళ్లు పెద్ద ఎత్తున మృతి చెందాయని తెలిపారు. 21 రోజుల వయసున్న 10,000 కోళ్ల పెంపకం చేపడుతుండగా 80% కోళ్లు మృతి చెందినట్లు బాధితులు తెలిపారు. మిగతా కోళ్లు కూడా మృతి చెందే అవకాశం ఉందని అన్నారు. కోళ్లు మృతి చెందడంతో తీవ్రంగా నష్టపోయారని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. మజిద్పల్లి మా గ్రామము, మండల్ వర్గల్, డిస్ట్రిక్ట్ సిద్దిపేట. సార్ ఈ పౌల్ట్రీ ఫామ్ నేను రైతుని సార్ లీజ్ తీసుకొని చేస్తున్నాను. 10,000 షెడ్ ఇది. ఇంట్లో ఏమో మొత్తం 10,000 పిల్లలు వేశారు వాళ్ళు. అయితే 21 డేస్ నుంచి ఈ డిసీజ్ అనేది స్టార్ట్ అయింది. ఇంట్లోకి వెళ్ళి మొత్తము 8,000 దాకా చనిపోయినాయి సార్. ఇప్పుడు ఇంకా మిగిలిన 1,500, 1,600 ఉంటాయి. అవి గిట్ట రేపటి వరకు అవి గిట్ట చనిపోయే అవకాశం ఉంది సార్. అయితే ఏం లేదు, ఇప్పుడు లేబర్ ఈ కంపెనీ ఏమో ఇది ఉన్నది, వాళ్ళు ఏమి ఇస్తారో ఏమో అనేది ఇయ్యనని చెప్తున్నారు. మళ్ళీ లేబర్ ఉన్నది, ఫామ్ రెంట్ ఇచ్చేది, కరెంట్ బిల్ ఉన్నది సార్. ప్రభుత్వం నుంచి ఏమైనా ఆదుకోవాలని కోరిక సార్.